స్టూడెంట్స్ అవైలబిలిటీ అంటే సో ఏపీ అంటే 2024కి సంబంధించి సో సప్లీ అండ్ అంతేకుంటే బెటర్మెంట్కి సంబంధించి సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్ అయితే ఉంటుంది. సో సప్లీ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు సప్లీ అయితే రాస్తారనమాట. సో అయితే వీటికి సంబంధించి సో ఫీజు అనేది అయితే ఎంత ఉంటుంది అని అంతేకాకుండా సో ఒకవేళ సప్లీ రాస్తే సో మనకి స్టార్ మార్క్ అనేది అయితే పడుతుందో లేదా మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికి వచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా. సో మనం 50Kకి చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాము. సో 50K అయితే అయిపోతుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 400 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బెటర్మెంట్ అంటే ఏంటి. సో బెటర్మెంట్ అంటే సో ఇప్పుడు మీరు ఓన్లీ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే ఉంటుంది. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఉండదు అనమాట. సో బెటర్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 400 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో 400 మార్క్స్ వస్తే సో మీకు 460 మార్క్స్ అయితే రావాలి. మీకు ఏంటంటే 60 మార్క్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 to 4 సబ్జెక్ట్స్లో అయితే పోయాయి. అయితే మీకు ఒక సబ్జెక్ట్లోని నాకు బాగా వచ్చు బట్ ఏంటంటే సో అందులో ఎంత తగ్గిపోయాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఎగ్జామ్ రాయాలనుకున్నారు అనుకోండి. సో దాన్ని బెటర్మెంట్ అని చెప్పేసి అయితే అంటారు. సో ఈ బెటర్మెంట్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి అయితే ఉంటుంది. సో బెటర్మెంట్లు ఎక్కువ వస్తే సో బెటర్మెంట్ మార్క్స్ కన్సిడర్ చేస్తారు. అదే ఒకవేళ నార్మల్ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వస్తే సో నార్మల్ ఎగ్జామ్లో అయితే కన్సిడర్ చేస్తారనమాట. సో దీనికైతే ఎటువంటి స్టార్ మార్క్ అయితే పడదు. సో దీనికి సబ్జెక్ట్కి ఎంత అయితే ఉంటుంది సో 300 500 అయితే ఉంటుందన్నమాట. సో ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ బెటర్మెంట్ ఫీజు అనేది అయితే మీ కాలేజ్ అయితే కట్టించుకుంటారు. సో కాబట్టి అది దీనికి స్టార్ మార్క్ అలాంటివి అయితే పడవు. సో ఏవి ఎక్కువ వస్తే సో ఆ మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారన్నమాట సర్టిఫికెట్లోని. అండ్ ఇంకా సప్లీ విషయానికి వస్తే సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో సో వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే రాస్తారనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆగస్ట్ ఆర్ లేదంటే జూలైలో అయితే ఉంటుందన్నమాట. సో జూలై ఆర్ ఆగస్ట్లో అయితే ఉంటుంది. సో అయితే ఈ సప్లీ ఎవరైతే రాస్తారో సో మనకి ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యి సో సెకండ్ టైం ఎవరైతే రాస్తారో సో వాళ్ళకి ఏంటంటే సర్టిఫికెట్లో ఒక స్టార్ మార్క్ అనేది పడుతుంది అనమాట. సో స్టార్ మార్క్ ఈ విధంగా అయితే పడుతుంది. సో సబ్జెక్ట్ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2B ఫెయిల్ అయ్యారు అనుకోండి. సో 2B సెకండ్ టైం పాస్ అయ్యారు అనుకోండి. సో 26 మార్క్స్ వచ్చి ఇలా స్టార్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో అయితే ఈ సప్లీకి సంబంధించి ఫీజు ఎంత అంటే సో మనకి సప్లీ ఫీజు వచ్చేసంటే ఎవ్రీ ఇయర్ ఒక 510 రూపీస్ అయితే ఉంటుంది. సో మీ కాలేజ్ వాళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తే సో మేబీ ఛార్జ్ చేయొచ్చు. ఇంచుమించు 500 నుంచి 600 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఎన్ని సబ్జెక్టులు అయినా అంతే. ఓకే ఒక సబ్జెక్ట్ అయినా 2 సబ్జెక్టులు అయినా 3 సబ్జెక్టులు అయినా సో 600 రూపాయలు అయితే తీసుకుంటారు. సో 500 నుంచి 600 రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట అంతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ సప్లీ రాస్తే స్టార్ మార్క్ పడుతుందంటే ఖచ్చితంగా పడుతుంది అనమాట. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే పడేది కాదు. అంటే లాస్ట్ ఇయర్ అయితే వేయలేదు గవర్నమెంట్. ఆ ముందు ఇయర్ కూడా స్టార్ మార్క్ అయితే వేయలేదు. బట్ ఈ ఇయర్ నుంచి ఏంటంటే సో సప్లీ రాసిన వాళ్ళకి సో స్టార్ మార్క్స్ అయితే పడతాయి అనమాట. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే పోయిందో సో ఆ సబ్జెక్ట్ దగ్గర స్టార్ మార్క్ అయితే పడుతుంది. సో కాబట్టి డిఫరెన్స్ ఇవాళ వీడియో. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్.